ಏನು ನಿನ್ನ ಹೆಸರೇನು? ನಿನ್ನ ಹೆಸರೇನು? నీళ్ళ మటుకు బాగా క్లియర్గా ఉన్నాయప్ప. హాయ్ ఫ్రెండ్స్, తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. ఈరోజు మేము హొన్నావరాలో బ్యాక్ వాటర్ బోటింగ్ అయితే చేసేకైతే వెళ్ళామన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వాటర్ అయితే చాలా క్లియర్గా ఉంది. దాంతోపాటు మేము వెళ్ళే బోట్ కానీ అయితే ఇది వచ్చి ఇక్కడ నిసారా బోటింగ్ పాయింట్ అని ఇక్కడ మా లాడ్జ్ తీసుకున్నాం కదా, అతను సజెస్ట్ చేస్తే మాకు చాలా కొంచెం తక్కువ రేట్కే వచ్చాడనమాట. ఈయన మాకు ఇక్కడ మనం క్రిస్మస్ టైంలో పోయాం కాబట్టి మాకు కొంచెం క్రౌడే ఉంది. క్రౌడ్తో పాటు మాకు కొంచెం ఆల్మోస్ట్ మేము 4 మెంబర్స్ ఉన్నాం. 4 మెంబర్స్కి కలిపి మాకు 1500 అయితే ఛార్జ్ చేశారనమాట. ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే స్పెండ్ చేసాం బోటింగ్లో. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఒక చిన్న బ్యాక్ వాటర్ బోటింగ్ నుంచి కొంచెం శారావతి రివర్ అనమాట. ఇది బ్యాక్ వాటర్. కొంచెం ముందర పోతే ఇది మనకి అరేబియన్ సీ లేక్ అయితే కలుస్తుంది. ఇక్కడ పక్కలో మనకి ఎకో బీచ్, కాసర్గోడ్ బీచ్ కానీ ఉన్నాయన్నమాట. అది కానీ చూసాము. అది కానీ ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా. ఇది ఓన్లీ జస్ట్ 8 మినిట్స్ 9 మినిట్స్ వీడియో పార్ట్ 1 అయితే పెడతాను. ఇప్పుడే బోట్ అయితే బయలుదేరింది, మన ముందరికి అయితే వెళ్తుంది. అక్కడ మనం బ్యాక్ వాటర్ అంటే చాలా ఫేమస్ అనమాట. ఉన్నవారు ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు వస్తారు బ్యాక్ వాటర్ బోటింగ్ చేయడానికి అందరూ. మీరు చూడండి, ఈ వీడియో అయితే మనం క్లియర్గా చూపిస్తాం. ఎంజాయ్మెంట్ అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఎండ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, బట్ స్టిల్ వీ కెన్ ఏబుల్ టు ఎంజాయ్ అనమాట. ఎవరన్నా ఉన్నవారైనా ఆల్రెడీ వెళ్ళి బ్యాక్ వాటర్ బోటింగ్ చేసి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే నాకు మెన్షన్ చేయండి. నా ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అనమాట, ఎక్స్ట్రాడినరీ. చాలామంది చెప్పేవాళ్ళు హొన్నావర బ్యాక్ వాటర్ బోటింగ్ ఒక ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్లో అన్నట్టు. నేనైతే ఈసారి అయితే ఎక్స్పీరియన్స్ చేయగలిగాను. ఈ వీడియో అయితే క్లియర్ ఎండ్ వరకు చూడండి, మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. బ్యాక్ వాటర్ బోటింగ్ కేరళలోనే ఫేమస్ అంటారు, బట్ కర్ణాటక హొన్నావర కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అనమాట బ్యాక్ వాటర్ బోటింగ్కి. మీరు చూస్తున్నారు కదా సీనరీస్ అని ఎలా ఉన్నాయో, సీనరీస్ మొత్తం కోకోనట్ ట్రీస్ పక్కన రివర్ ఉంటుంది అనమాట. రివర్ బ్యాక్ వాటర్ రివర్, ఇదంతా శారావతి రివర్ అని. ఇది వెళ్ళి మనకి ఇక్కడ అరేబియన్ సీలో అయితే పాయింట్ ఉంది, కలిసే పాయింట్. అది కానీ చూడొచ్చు. నేను, మా వైఫ్, మా చెల్లెలతో పాటు మా చెల్లెల హస్బెండ్, మేము 4 మెంబర్స్ అయితే వెళ్ళాము. రష్ అయితే చాలా హ్యూజ్ రష్ అనమాట. ఆ పర్టికులర్ టైం పీరియడ్లో క్రిస్మస్ హాలిడేస్ కదా, 4 డేస్ లీవ్స్ అందరికీ వచ్చే లాంగ్ వీకెండ్, మామూలుగా లేదు. క్రౌడ్ అయితే అంతమంది వచ్చారనమాట. ఇక్కడికి మనకి హొన్నావరకి చాలా దగ్గర అనమాట. మురుడేశ్వర ఆల్మోస్ట్ 26 కిలోమీటర్స్, చాలా దగ్గర. ఇక్కడ నుంచి గోకర్ణ కానీ చాలా దగ్గర అనమాట. ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హొన్నావరతో పాటు మురుడేశ్వర తర్వాత గోకర్ణ నుంచి కార్వార్ అయితే వెళ్ళొచ్చు. కార్వార్ కానీ దగ్గర, అక్కడ కానీ మంచి ప్లేసెస్ ఉంటాయి. ఇంకా కార్వార్ దాటిన వెంటనే గోవా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి చాలా దగ్గర. తర్వాత మళ్ళీ ఇక కిందికి వెళ్తే మనకి ఉడిపి వస్తుంది. ఉడిపి తర్వాత మంగళూరు, ఈ సైడ్ ఏమైనా బీచెస్. ఉడిపి వెళ్తే మనం మాల్పే బీచ్ ఇవన్నీ అయితే చూడొచ్చు అనమాట. అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఒక 5-6 డేస్ ప్లాన్ చేసుకుంటే ఈ స్ట్రెచ్ అంతా కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఉడిపి టు మన కార్వారు, ఇదంతా స్ట్రెచ్ బాగుంటుంది అనమాట. వెస్టర్న్ ఘాట్స్, మనకి రివర్స్, బ్యాక్ వాటర్ బోటింగ్, మెయిన్లీ ఎస్పెషల్లీ హొన్నావర బ్యాక్ వాటర్ బోటింగ్ అయితే అల్టిమేట్ అనమాట. అంత బాగుంటుంది. మీకు సీతో పాటు పాయలుగా విడిపోయి ఉంటుంది. ఐలాండ్స్ మధ్యలో చిన్న చిన్న ఐలాండ్స్ వస్తూ ఉంటాయి. ఆ ఐలాండ్స్లోనే చిన్న చిన్న ఇల్లులు అయితే కట్టుకొని చాలామంది అక్కడే నివసించి బోటింగ్ ఇవన్నీ చేసే వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ బోట్స్ ఎలా వెళ్తున్నాయి. అక్కడ చూడండి చిన్న ఇల్లు ఎంత బాగుంది. దాంతోపాటు కోకోనట్ ట్రీస్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. కంపల్సరీ విజిటెడ్ ప్లేస్ చేయాలన్నమాట. కంపల్సరీ విజిట్ చేయాలి ఈ ప్లేసు, అలా ఉంది. నాకైతే ఇంకోసారి వెళ్ళాలి అనిపించేలాగైతే ఉందన్నమాట. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, చాలా క్లియర్గా చాలా బాగుంటుంది. మీరు ఎక్కడైనా ప్లాన్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే అన్నీ పెడతాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే బోటింగ్ చాలా తక్కువ ఉంటుంది. మాకైతే మా లాడ్జ్ తీసుకున్నాగా అతనైతే రిఫర్ చేశాడు. తను చాలా క్వైట్గా మాకు అన్ని అడిగితే అన్నీ చూపించాడు అనమాట. చాలా ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్ అయితే మాకైతే కలిగింది. మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఎందుకంటే చాలామంది బ్యాక్ వాటర్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు కేరళ అయితే వెళ్తారనమాట. కేరళ ఫేమస్ నేను కాదన్ను, బట్ మనకి హొన్నావర కానీ చాలా సూపర్ ఉంటుంది. మీరు చూడొచ్చు శారావతి రివరు ఎలా ఉంది, చాలా పెద్దదన్నమాట. వాటర్ అయితే చాలా క్లీన్ ఉన్నమాట, చాలా క్లీన్ ఉన్నాయి. ఇంత క్లీన్ ఉంటాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా రివర్ అంటే కొంచెం ఆల్మోస్ట్ ఇంకా సీ పాయింట్ కలిసేటప్పుడు నీకు చాలా ఆ ఫ్లోకి ఆ సీ వాటర్ కానీ బ్యాక్ వస్తుంటాయి కాబట్టి అంత క్లియర్ అయితే ఉండదు. బట్ ఇక్కడైతే చాలా క్లియర్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు కదా,
మన కోకోనట్ ట్రీస్, కొబ్బరి చెట్లు, టెంకాయ చెట్లు అనమాట. సూపర్ అనమాట. ఏటు వాల్గా వంగి మనకి ఇలా వెళ్తా అంటే అబ్బా అనుభూతే వేరనమాట. మీరు చూడొచ్చు ఈ వీడియో. ఇక్కడ మళ్ళీ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటోషూట్, చాలామంది ఫోటో షూటింగ్స్కి అయితే ఇక్కడికి వస్తారన్నమాట. వెడ్డింగ్ ఫోటోషూట్స్ ఇక్కడ చాలా ఫేమస్ అంట. నాకు బోట్ అన్న అయితే చెప్పాడు. ఎక్స్ట్రాడినరీ చాలామంది ఫోటోషూట్స్కి అయితే చేయించుకునేకి ఎక్కువ మంది ఇక్కడికైతే ప్రిఫర్ చేస్తారు. అందుకని చాలామంది కపుల్స్ అయితే ఇక్కడికైతే వచ్చి ఫోటోషూట్ అన్నీ చేసుకొని వాళ్ళకి లైఫ్ టైం మెమొరీస్కి అయితే ఇక్కడ క్రియేట్ చేసుకొని వెళ్తారని చాలామంది అయితే చెప్తారు. మీరు చూడవచ్చు ఇప్పుడు ఎంత బాగుందన్నమాట వ్యూస్ అన్నీ. చిన్న చిన్న పాయల దగ్గర విడిపోతుంటుంది రివరు. దాంతోపాటు మనకి ఇక్కడ లోపలికి వెళ్తే మనకి రివర్ అనేది చాలా తక్కువ ఉంటుంది వాటరు. అక్కడ మళ్ళీ టెంకాయ చెట్లు, దాంతోపాటు వాళ్ళ తోటలు ఉంటాయన్నమాట. తోటల్లోకి వెళ్ళి మనం బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. టెంకాయలు కానీ కొట్టిస్తారు అక్కడ, టెంకాయలు కానీ తాగొచ్చు అనమాట. మీరు చూడొచ్చు ఎంత బాగుంది. ఈ వీడియో అయితే ఫుల్ క్లియర్ ఎండ్ వరకు చూసి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరింత మందికి రీచ్ అవ్వాలనుకుంటే ఈ వీడియో అయితే లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చూడండి క్లియర్గా. ఇప్పుడైతే మనం చాలామంది రీల్స్ చేస్తుంటారు కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే చూసాను అనమాట. ఇక్కడ కొంచెం ముందరికి వెళ్తే అక్కడ మనకి వాటర్ లెవెల్ తగ్గుతుంది. వాటర్ లెవెల్ తగ్గిన తర్వాత పక్కన కోకోనట్ ట్రీస్ అన్నీ ఉంటాయన్నమాట. అక్కడ చిన్న బ్రిడ్జ్ అయితే కానీ ఉంది. అక్కడికి వెళ్ళి బాగా మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. కొంతసేపు టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అక్కడ లోపల మనకి టిఫిన్ చేయడానికి అంతా గార్డెన్ ఇది ఉందన్నమాట. రెస్టారెంట్ మాదిరి అక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ చాలామంది ఇక్కడ ఇంత దూరం వచ్చి అక్కడికి వెళ్ళి అన్ని ఎక్స్పీరియన్స్ చేసి వస్తారనమాట. మనం ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాం. మీరు చూడొచ్చు అనమాట. ఆ టెంకాయ చెట్లు ఈ వ్యూస్ అదిరిపోయినాయి అనమాట. మనకి ఎక్కడా దొరకదు ఇంత వ్యూస్. మా చిన్న చిన్న నది మధ్యలో చిన్న చిన్న పాయలుగా నది విడిపోయిన తర్వాత టెంకాయ చెట్లు, ఆ ఏటువాలుగా నిలబడిన టెంకాయ చెట్లు, మనకి ఫొటోస్ అయితే ఎక్స్ట్రాడినరీగా వస్తుంది అనమాట ఈ వ్యూస్లో. అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ షూట్, ఇంకా ఏదన్నా బేబీ షవర్స్ ఇట్లా ఉంటాయి కదా ఫోటోషూట్స్, ఇక్కడే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారనమాట. మీరు చూడొచ్చు క్లీన్గా ఉన్నాయి. ఇక్కడ కొంచెం ముందర పోతే ఇంకా మనమైతే ఆల్మోస్ట్ ల్యాండ్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు. మీరు చూడొచ్చు ఇప్పుడైతే మేము బోట్ అయితే నిలబెట్టి పిక్కన గ్రౌండ్లోకి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ గ్రౌండ్ అదే చిన్న మనకి ఫీల్డ్స్, కోకోనట్ ఫీల్డ్స్ అన్నీ ఉన్నాయి. అక్కడికైతే వెళ్ళామన్నమాట. చూడండి ఈ వ్యూ. మీకు కనుక నచ్చినట్టయితే ఈ వీడియో కంపల్సరీ అయితే నన్ను అయితే సపోర్ట్ చేయండి. నేను మరిన్ని వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. మీకు ఈ వీడియోస్ చాలా నచ్చుతాయని నేను ఆశిస్తున్నాను. ఇంకా మీరు ఇంకా ఎవరన్నా ఆల్రెడీ ఉన్నవారు వెళ్ళి ఆల్రెడీ ఎంజాయ్ చేసింటే, ఇంకా ఏమన్నా ప్లేసెస్ మేమైతే విజిట్ చేసింటే మీరు కింద కామెంట్స్లో అయితే నాకు సజెస్ట్ చేయండి. నాకు ఇంకోసారి అయితే వెళ్ళాలంది. ఇంకోసారి అయితే ప్లాన్ వేస్తాను. నెక్స్ట్ మ్యాక్సిమం ఫిబ్రవరి ఎండ్లో అలా అయితే వెళ్ళాలని అనుకుంటాను. ఎందుకంటే ఆ బ్యూటీ చూడడానికి మాకైతే 2 days సరిపోలేదన్నమాట. ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయని చెప్పారనమాట. అందుకని చెప్పి కింద కామెంట్స్లో అయితే నాకైతే మెన్షన్ చేయండి. నేను కంపల్సరీ విజిట్ చేసి ఇంకోసారి నా యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తా. థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.